సాయంత్రం మనకి వెంకటేష్ అని చెప్పి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ నాయనమ్మ భీమ్బాయ్ వాళ్ళ నాయనమ్మ ఒక 60 years ఏజ్ ఉంటుంది. బలవంతంగా ఆమెని నేను సాయంత్రం కోడిముంద విలేజ్ నుంచి బలవంతంగా కార్లు ఎక్కించుకొని కిడ్నాప్ చేసి తీసుకుపోయారు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే మేము కేసు రిజిస్టర్ చేసి ఏమంటే గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎస్పీ గారు కూడా ఏమంటే అక్కడ కన్సర్న్ నాందేడ్ ఎస్పీ గారితో మాట్లాడింది. అక్కడ పోలీసు కూడా కోఆపరేషన్ తీసుకొని నైట్ సపరేట్ టీంలో విడిపోయి ఒక టీం వెహికల్ అడ్రస్ బేస్ చేసుకొని ఒక టీం ఆ కంప్లైంట్ ఫిర్యాదు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని 2 టీంలుగా విడిపోయి ఈరోజు ఆమెను మేము గుర్తించడం జరిగింది. గుర్తించి ఈరోజు మన వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. ఈ భీమ్బాయ్ వయసు 60 సంవత్సరాలు ఉంటుంది. ఈ భీమ్బాయ్కి సంబంధించినటువంటి మీ కొడుకైనటువంటి శ్రీనివాసు వాళ్ళ దగ్గర ఈ పని విషయంలో చెరుకు పని విషయంలో డబ్బులు తీసుకొచ్చిందని చెప్పి శ్రీనివాస్ ఫోన్ రెస్పాండ్ కాకపోవడం వల్ల వాళ్ళు ఉదయం వచ్చి బలవంతంగా ఈమెని తీసుకుపోవడం జరిగింది. ఈ విషయంలో మనకి మన పోలీస్ టీంలు అక్కడికి వెళ్ళి అక్కడ పోలీస్ గౌరవ ఎస్పీ గారు అక్కడ జిల్లా పోలీసులతో కూడా మహారాష్ట్ర జిల్లా పోలీసులతో కూడా మాట్లాడి మనకి అక్కడ ఇబ్బంది కలగకుండా అక్కడ పోలీస్ వారి సహకారంతో ఈరోజు ఈ ఉమెన్ని ట్రేస్ చేసి పట్టుకొని తీసుకురావడం జరిగింది. ఈ కిడ్నాప్కి కారణమైనటువంటి 2 వ్యక్తులు పంచపుల బాయి లాలు నాగోరావు అనే ఈ 2 వ్యక్తులను కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీరితో పాటు ఇంకొక 4 వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు ప్రస్తుతం పరారీలు ఉన్నారు. వీరందరినీ కూడా ఇప్పుడు రిమాండ్ చేసి జైలుకు పంపించడం జరుగుతుంది. శ్రీనివాస్ అందాజ 3,80,000 రూపాయల దాకా ఆ విలేజెస్ దగ్గర ఇప్పుడు వీళ్ళ సంబంధించిన దగ్గర అప్పు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది.